అంటే ఇప్పుడు మీరన్నారు గదా! ఇది సందేశాత్మక చిత్రమా? ఇది స్మగ్లర్‌లు అన్నారప్పుడు. ఇప్పుడు ఈయన చేసింది ఏది అంటున్నారు గదా! హ్మ్. ఇందులో సందేశమే ఉంది గదా! ఇప్పుడు ఇందులో మీరు సినిమా చూస్తే వాళ్ళకర్థమవుతది. ఓకే. ఇప్పుడేందో రక్తపాతం అని, అదని, ఇదని అనుకుంటారు గానీ, సినిమా చూస్తే ఏంటి అర్థం? హ్మ్. ఒక మంచి వ్యక్తి ఒక పోర్ట్ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించి, సో, ఒక అభివృద్ధికి కావాల్సిన మెటీరియల్ అంతా గూడా ఒక ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఇంకేం కావాలన్నా మనకి రవాణా సౌకర్యం గావాలి. అవును. పోర్ట్‌లు పెట్టగలగాలి. హ్మ్. ఒకప్పుడు ప్రభుత్వాలు పోర్ట్‌లు పెట్టగలిగేంత స్తోమత లేనప్పుడు కొంత ప్రైవేట్ పోర్ట్‌లు కూడా ఉండేవి. హ్మ్. అలాగే ఒక ప్రైవేట్ పోర్ట్ పెట్టి, ఆ పోర్ట్ ద్వారా ఒక మంచి చేద్దాం సమాజానికి, 10 మందికి ఉపాధి కల్పిద్దాం అనుకోవడం ఒక మంచే. సో, ఆ మంచికి వ్యతిరేకంగా అక్కడ స్మగుల్డ్ గూడ్స్ వచ్చేసి, సో, అక్కడ ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయటానికి ఒక పేలుడు పదార్థాలు వచ్చినప్పుడు, ఆ పేలుడు పదార్థాలు ఆ విలన్ల చేతుల్లో పడకుండా, హ్మ్. ఆ దుర్మార్గులకు అందకుండా చేయటమే గదా ఈ కథ. అవును సో, సార్. ఇందులో ఒక సందేశాత్మకమే గదా ఇది. సో, దేశాన్ని కాపాడుకోవాలని 1993లో 93లో ఏం జరిగింది? మనకి మొత్తం బాంబ్ బ్లాస్ట్‌లు జరిగినాయి గదా! అవును. సో, అలాంటి నేపథ్యం తీసుకున్నారు. హ్మ్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అలాంటి నేపథ్యం తీసుకున్నారు. ఇందులో ఒక బ్యాడ్ ఏముంటది ఇందులో? హ్మ్. ఒక రాక్షసుడిని సంహరించడం రాముడు రావణాసురుడిని సంహరించడం అనేది ఒక వైలెన్సు, లేకపోతే సమాజానికి ఒక చేటు చేసేది అయితే గనక హ్మ్. రామాయణమే మనకి ఒక నిరర్థకం గదా! అవును సార్. రామాయణాన్ని తప్పుపట్టాలప్పుడు. హ్మ్. సో, మంచి మీద చెడు విజయం చెడు మీద మంచి విజయం సాధించటం. చెడు అంటే ఈవిల్ అన్నమాట. ఆ హ్మ్. ఈవిల్ మీద ఒక మంచి సాధించడమే గాడ్ అయితాడు గదా! అవును. అందుకే రాముడు దేవుడయ్యాడు. సో, అలాగే ఇవాళ గూడా 'ఓజీ' సినిమాలో ఒక చెడు మీద మంచి విజయం సాధించడానికి అందులో ధర్మం కాపాడటం కోసం కొన్ని సందర్భాల్లో అధర్మంగా గూడా ముందుకు వెళ్ళాల్సొస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. హ్మ్. కాబట్టి అదే కనపడుతది మీకు సినిమాలో. అందులో ఇదేమన్నా సందేశాత్మక సినిమా అంటే వాడు బుర్ర తక్కువ వెధవ అనుకోవాలి మనం. అలాంటి వాళ్ళెవరైనా అడిగితే గనక. ఓకే. సో, కాబట్టి 'ఓజీ' సినిమా ఇంకొకటండి సందేశాలు సందేశాత్మకంగా తీసే సినిమాలు ఎన్ని హిట్ అవుతున్నాయి ఈ రోజుల్లో. హ్మ్. వ్యాపారం అండి అది. నేను కేవలం నువ్వు ఒక సందేశం ఇస్తేనే చూస్తాను అంటే ఎట్లా కుదురుతది? సందేశం ఇస్తే చూస్తున్నారా? మీరు నేను మనకు యూట్యూబ్ ఛానెల్‌లో మనం సందేశాత్మకంగా ఒక వీడియో చేస్తాము. సమాజం ఇట్లుండాలి మంచి ఎవడైనా చూస్తాడా అండి? లేదు సార్ అస్సలు చూడడు గదా! చూడరు. అస్సలు చూడరు. సో, వ్యాపారం జేయాలనుకున్నప్పుడు ఏం జేయాలి? హ్మ్. సందేశం ఇస్తూనే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ఇంటర్వ్యూలు, కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవాలి గదా! అవును సార్. సో, ప్రజలను బట్టే యథా రాజ తథా ప్రజ అనేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు యథా ప్రజ తథా రాజ. ప్రజలేం జూస్తారో అది జేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. లేదంటే ప్రజలు చూడరు. హ్మ్. బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో, నువ్వు సందేశాత్మకంగా తీస్తానని చెప్పి నువ్వు తీస్తే 'పవన్ కళ్యాణ్' లాంటి స్టార్ హీరోని పెట్టుకొని ఎందుకు చూస్తారు? సో, 'పవన్ కళ్యాణ్' ఎందుకు అసలు సినిమాలు తీయాలి 'పవన్ కళ్యాణ్' గారితోటి? సో, కాబట్టి ఇవన్నీ గూడా ఏ చేతగాని దద్దమ్మలు మాట్లాడే కబుర్లు అంతే తప్ప హ్మ్. ప్రాక్టికల్‌గా ఆలోచించాలి ఆదిత్య దేనికైనా గాని. అవును సో, సార్. 'ఓజీ' సినిమా చాలా బావుంది. హ్మ్. సో, 'ఓజీ' సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని టాక్ వచ్చేసింది. అవును. ఇవాళ ప్రతి అభిమాని మీరు అంటే మీరు చూసే ఉంటారు హ్మ్. ట్విట్టర్‌లో కళ్ళ నీళ్ల పర్యంతమవుతున్నారండి. కరెక్ట్ సార్. ఎమోషన్ అయిపోతున్నారు. ఇది కదా మేము ఆశించింది. 10 ఏళ్లంటే కల్ట్ ఫ్యాన్స్ అండి. నేను మన ఛానెల్‌లోనే చెప్పా. అవును సార్. దాదాపు మిలియన్ వ్యూస్ ఎళ్ళినియి. హ్మ్. కల్ట్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారు? ఎవరికుంటారు? అనేది రెడ్ టీవీలో చెప్పా కదా నేను. అవును సార్. సో, కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ చూసారు మీ దాంట్లో. హ్మ్. అంటే నేనేమంటున్నానంటే కల్ట్ ఫ్యాన్స్ ఈ దేశంలో ఏ హీరోకైనా ఉన్నారండి. ఈ దేశమే కాదు. ప్రపంచవ్యాప్తంగా చూసినా. నిజం చెప్పాలంటే అసలు ప్రపంచవ్యాప్తంగా మనకి హీరోలను ఆరాధించడం మన దగ్గరే ఉంటది తప్ప ప్రపంచంలో ఇతర దేశాల్లో అంతలా ఏమి ఉండదు. సినిమా ఓకే. బావుంటే చూస్తారంతే. హ్మ్. కానీ ఇక్కడ ఒక హీరో అంటే హీరోని ఆరాధన చేయడానికి కూడా అంత అభిమానిస్తారు, ఆరాధిస్తారు. హ్మ్. సో, ఆ రకంగా చూస్తే భారతదేశంలో అంత కల్ట్ ఫ్యానిజం ఎవరికుందండి? పవన్ కళ్యాణ్ గారికే ఉంది. అవును. అందులో డౌట్ లేదు. హ్మ్. సో, ఎంత కల్ట్ ఫ్యానిజం అంటే ఇవాళ మనం చూస్తున్నాం. అరే! 'హరిహర వీరమల్లు' వచ్చింది. అంతకుముందు 'భీమ్లా నాయక్' వచ్చింది. 'బ్రో' వచ్చింది. 'వకీల్ సాబ్' వచ్చింది. వస్తున్నాయి సినిమాలు, పోతున్నాయి సినిమాలు. వస్తున్నాయి, పోతున్నాయి కానీ ఎక్కడో మిస్సింగు. ఓకే. 'పవన్ కళ్యాణ్' మిస్సింగ్ వాటిల్లో. హ్మ్. వాళ్ళనుకున్న 'పవన్ కళ్యాణ్' మిస్సింగ్. సో, ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ లేదు. ఎళ్తున్నారు ప్లేట్ మీల్స్ తినేస్తున్నారు. ఒక్కోసారి ప్లేట్ మీల్స్ కూడా దొరకట్లా. చపాతీలేసుకొని ఏదో తీసుకొని తింటున్నారు. అవును. అట్లాంటి స్థితి నుంచి ఇవాళ పూర్తి స్థాయి భోజనం. హ్మ్. ఆకలి తీరిపోయేలా, కడుపు నిండిపోయేలా, మరో 10 ఏళ్ళు కాలరెత్తుకొని మాట్లాడగలిగేలా ఒక సినిమా వచ్చిందంటే ఆటోమేటిక్‌గా అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టరే గదా! కరెక్ట్ సార్. సో, అది నేనంటున్నా. హ్మ్. ఇవాళ
ఒకటికి 4 సార్లు సినిమా చూడగలిగితేనే సినిమాలు అద్భుతంగా హిట్ అవుతాయి. అవును. ఒక్కసారి వన్ టైం వాచ్ అంటే హిట్ కావు. ఇవాళ నిన్న రాత్రి ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళు ఇవాళ చూస్తున్నారు. మళ్ళీ ఈ వారంలో దసరా సీజన్ అండి ఇది. అవును. చూస్తారు ఇక 2-3 సార్లు కూడా చూస్తారు. సో అది వాళ్ళ ఆనందం, వాళ్ళ అక్కడ ఫ్యాన్స్ అట్లా పండగ చేసుకుంటున్నారు. అటువంటప్పుడు ఇక ఏమీ చేయలేక చేతగాక ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక సాలిడ్ హిట్ వచ్చింది. పోనీ వాళ్ళ ఆనందాన్ని ఎవరు కాదంటారు. ఇప్పుడు సుజిత్ రెడ్డి నిన్నటి వరకు సుజిత్ అన్నారు, ఎవరికి తెలియదు ఆయన రెడ్డి అని. ఇప్పుడు హిట్ కొట్టంగానే ఆయన సుజిత్ రెడ్డి అని పెట్టుకున్నారు. సాహో అప్పుడు ఏమైనా చెప్పుకున్నారా మా సుజిత్ రెడ్డి అని? రన్ రాజా రన్ అప్పుడు ఏమైనా చెప్పుకున్నారా మా సుజిత్ రెడ్డి అని? చెప్పుకోలేదుగా. కానీ ఇప్పుడు మాత్రం మా రెడ్డి అని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అయ్యింది కాబట్టి మా రెడ్డి అని చెప్పుకుంటున్నారు. ఇంకొకటి మీరు గమనించాల్సిన అంశం ఉంది. ఆ వర్రా రవీందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ పోస్టులు పెడుతున్నారు. మా రెడ్డి మీకు లైఫ్ ఇచ్చాడు అని మేము గర్వపడుతున్నాం అని పోస్టులు పెట్టుకుంటున్నారు. సునకానందం అంటారు కదా, అలాంటి సునకానందం. అంటే మనకి ఇప్పుడు ఏంటి అర్థమైంది, వైసీపీ కూడా ఈ సినిమాని హిట్ అయిందని ఒప్పుకుందిగా. అవునా కదా? వాళ్ళు రెడ్డి అని చెప్పుకోవడం కోసమైనా కానీ ఏదేమైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని ఒప్పుకున్నారు కదా. సో సినిమా బ్లాక్ బస్టర్. సో ఇందాక మీరు అడిగారు కదా నెగిటివ్ కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ కూడా సమాధానం అరే వైసీపీ వాళ్ళే చెప్తున్నారు అది బ్లాక్ బస్టర్ అని చెప్పేసి, ఇంకేంటి కావాలి? ఫస్ట్ థింగ్. రెండవది, మీరు రెడ్డి అయి ఉండొచ్చేమో, ఆ రెడ్డి అనే ఒక భావన ఆయనకి లేకముందే ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అవును. సుజిత్ అని ఆయన. అవును సార్.